అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి కొత్త నవల చదువుకుందాము. హౌస్ సర్జన్. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. హౌస్ సర్జన్ల అటెండెన్స్ బుక్లో సంతకం పెడుతుంటే చేయి కొద్దిగా వణికింది. గర్వమని చెప్పలేను కానీ నేను కూడా డాక్టర్నయ్యానన్న సంతృప్తి నరనరాల్లో ఆవహించి చైతన్యం కలిగింది. సంతకం పెట్టి వరండా దాటి బయటకు వచ్చి ఎదురయ్యే వాళ్ళని చిరునవ్వుతో విష్ చేస్తూ ఫీమేల్ ఓపీ వైపు నడిచాను. మెట్లెక్కి లోపలికి పోబోతూ తలుపు దగ్గర హఠాత్తుగా ఏదో సంకోచం తోచి ఆగిపోయాను. విద్యార్థిగా ఎన్నోసార్లు ఇందులోకి వచ్చాను. ఎన్నో కేసులు పరీక్ష చేసి ప్రొఫెసర్ ముందు సబ్మిట్ చేశాను. కానీ ఇప్పుడు హౌస్ సర్జన్గా లోపలికి అడుగిడిపోతున్న తొలి అనుభవం కాస్త కలవరపరిచింది. తల ఎత్తి చుట్టూ చూసేసరికి హాల్లో చుట్టూరా పేర్చి ఉన్న బల్లల మీద అందరూ ఆడవాళ్లే. ఆ క్యూ ఓపీ గదిలోకి కూడా సాగింది. తెల్లటి ప్యాంటులో షర్టు టక్ చేసుకుని చేతిలో సెటస్కోప్ను అప్రయత్నంగా ఊగిస్తూ నిలబడి ఉన్న నా వంక వాళ్ళంతా ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్ళలో చాలామందికి హౌస్ సర్జన్కు పెద్ద డాక్టర్కు కూడా ఉన్న తేడా తెలియదు. డాక్టర్ గారు వచ్చారనే వార్త వారిలో కాస్త సంచలనం కలిగించింది. పాపం, వారిలో ఉదయం 7 వచ్చి కూర్చున్న వారు కూడా ఉన్నారు. గుమ్మం దగ్గర తటపటాయిస్తూ నిలబడి ఉన్న నన్ను చూసింది గావును లోపల నుంచి సిస్టర్ వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటూ పలకరించింది. గుడ్ మార్నింగ్ అని జవాబిస్తూ ఆమె కేసి చూశాను. సన్నగా పొడవుగా నాజూకుగా ఉండి యూనిఫారంలో తెల్లగా మెరుస్తోంది. సాధారణంగా యూనిఫామ్ ధరించినప్పుడు మెడ దగ్గర, వీపు దగ్గర, నడుం దగ్గర కనిపించే అవలక్షణాలేమీ కనిపించలేదు. మోచేతికి పైన 2 ఆకుపచ్చని స్పైప్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేశారా అని అడిగింది నవ్వుతూ. అవునండి, జాయినింగ్ రిపోర్ట్ ఇవాళే ఇచ్చాను. అంటే ఒకరోజు ఆలస్యంగా వచ్చి చేరానన్నమాట అన్నాను. లోపలికి రండి. ఆమెను అనుసరించాను. చూసారా ఎంతమంది పేషెంట్స్ మీకోసం ఎదురు చూస్తున్నారో? ఇదిగో ఇది మీ కుర్చీ. ఎదురుగుండా ఉన్న సీట్లో అసిస్టెంట్ కూర్చుంటారు. పిలవమంటారా పేషెంట్లని? అసిస్టెంట్ రాలేదా ఇంకా అని అడిగాను నా సీటులోకి పోయి కూర్చుంటూ. ఈవేళ మీ పని అయిందిలేండి. నాయుడు గారు సెలవు పెట్టారు. వీళ్ళందరినీ మీరొక్కరే చూసుకోవాలి అంది. ఆమె కళ్ళల్లో చిలిపితనం గోచరించింది. గతుక్కుమన్నాను. మొదలు పెడుతూనే ఓపీలో, అందులో ఆడవాళ్ళ ఓపీలో చిక్కుకున్నానేమిటి భగవంతుడా అనుకున్నాను. నా బిక్కమొహం చూసి సిస్టర్ నవ్వుతూ, అదేమిటలా అయిపోయారు? ఇది రోజు ఉండే తతంగమే. దీనికింత భయపడక్కర్లేదు. అయినా మీ బ్యాచ్లో మరీ అంత తక్కువ పాస్ అయ్యారేమిటండి? ఒక్కొక్క యూనిట్లో 2 వేసినట్టున్నారు. మేల్ సైడ్ ఎవరేమిటి అంది. జగన్నాథరావు అనుకుంటాను. సరిగ్గా తెలియదు. అదృష్టవంతుడు. ఈ నెలంతా సుఖపడతాడు. వచ్చే నెలలో మీ 2 స్థానాలు మారతాయి. అప్పుడు మీరు సుఖపడదురుగానిలేండి. పిలవనా పేషెంట్స్ని అంది సిస్టర్. ఉండండి, అలా కంగారు పెట్టకండి. ఈ పుస్తకాలు వగైరా ప్రొసీజర్ చెప్పండి. సిస్టర్ కొంచెం ముందుకు వచ్చి బల్ల మీద చేతులు ఆనుస్తూ ముందుకు వంగి వాళ్ళు తెచ్చిన ఓపీ చీటీ మీద కంప్లైంటు, మీ ఫైండింగ్స్, డయాగ్నసిస్, ట్రీట్మెంటు రాయండి. ఈ పెద్ద పుస్తకంలో పేషెంట్ల పేరు రాసి దానికి ఎదురుగా డయాగ్నసిస్ వ్రాసేయండి. ఇవిగో స్లిప్స్. వీటి మీద మందులు వ్రాసి సైన్ చేసిస్తే వాళ్ళు తెచ్చుకుంటారు అని ఒక్కొక్కటిగా బోధపరిచింది. నేను అర్థమైనట్లుగా తల ఊపి, ఇహ పిలవండి ఒక్కొక్కరిని అన్నాను. వాళ్ళు రావటం మొదలుపెట్టారు. నేను రొటీన్ ప్రకారం హిస్టరీ తీసుకోవటం మొదలుపెట్టాను. నీ పేరేమిటి? వయసు ఎంత? బాధ ఏమిటి? ఎప్పటినుంచి? మొదట ఎలా వచ్చింది? ఇదివరకు ఏమైనా జబ్బులు చేశాయా? ఎలాంటి ఆహారం తీసుకుంటావు? పెళ్ళయిందా? పిల్లలెందరు? ఏది నాలుక చూపించు. ఇలాంటి ప్రశ్నలు అడిగి స్క్రీన్ వెనక్కి తీసుకువెళ్ళి పరీక్ష చేసి పంపిస్తున్నాను. అప్పటికీ చాలా త్వరగా పని పూర్తి చేస్తున్నాను అనుకుంటున్నాను. అరగంట గడిచేసరికి 4 పేషెంట్లను మాత్రం పంపించి వేయగలిగాను. 4వ పరీక్ష చేసి యువతలకు వస్తుంటే చూడండి అని పిలిచింది వెనక నుండి సిస్టర్ నెమ్మదిగా. నేను ఆగి ప్రశ్నార్థకంగా చూశాను. ఆమె కొంచెం ముందుకు వచ్చి రహస్యం చెబుతున్నట్లు, మీరు ఇలా తీరిగ్గా హిస్టరీ తీసుకుంటూ ప్రతివారిని ఎగ్జామిన్ చేస్తుంటే రేపు తెల్లారేదాకా ఇద్దరం ఇలా కూర్చునే ఉంటాం. క్లుప్తంగా హిస్టరీ తీసుకుని గబగబా పంపించేస్తుండండి. ఎంతో అవసరమైతే గానీ ఎగ్జామిన్ చేయటం పెట్టుకోవద్దు అంది. అలా అయితే ఎలా అందామనుకుని అప్రయత్నంగా ఊరుకొని సీటులోకి వచ్చి కూర్చున్నాను. ఆడవాళ్ళలో కలకలం బయలుదేరింది. ఒకరిని రాసుకుని ఒకరు ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ముందంటే నేను ముందని కీచులాడుకుంటున్నారు. ఒక చేపల మార్కెట్టులా తయారైంది.
ఏమమ్మా ఇది మీ ఇల్లు అనుకున్నారా, హాస్పిటల్ అనుకున్నారా? ఇళ్ళ దగ్గర గంటల కొద్దీ ఊసులాడుకుంటూ టైం వేస్ట్ చేస్తే లేదు కానీ ఇక్కడొచ్చింది తొందర. కాసేపు నిశ్శబ్దంగా ఉంటే అందరినీ గబగబా పంపించేస్తారు. ఊరుకోండి అంది సిస్టర్ గదమాయిస్తూ. సిస్టర్ అలా గట్టిగా కోప్పడగలిగినందుకు మనసులో అభినందిస్తూ నేను పనిలో పడ్డాను. ఓ దండయాత్రకు వస్తున్నట్లు వస్తున్నారు వరుసగా. అవసరం ఉన్న కేసుకు బ్లడ్ ప్రెషర్ చూడటం, ఇన్వెస్టిగేషన్స్ ఓపీ కాగితం మీద వ్రాసి చేయించుకురమ్మనటం, ఇవన్నీ చేస్తున్నాను. ప్రతి ముగ్గురికి ఒక కంప్లైంట్. గుండెదడ, ఆయాసం, శరీరంలో ఏమీ దోషం కనిపించదు. ఇంకా కొంతమందికి నీరసం, కాళ్ళు పీకటం. అయితే మందులు కూడా ఏవి పడితే అవి వ్రాయటానికి వీలులేదు. అవి హాస్పిటల్లో దొరకద్దు. హాస్పిటల్లో లభించే మందుల లిస్టు అంటించి ఉన్న అట్ట ఎదురుగా ఉంది. అది చూసుకుని ప్రిస్క్రిప్షన్ చేయాలి. అయినప్పటికీ కొన్ని మందులు అయిపోయినాయనో మార్చి వ్రాసేయమనో కొంతమంది తిరిగి వస్తున్నారు. ఈ పేషెంట్లలో 2 రకాల వాళ్ళు కనబడ్డారు నాకు. కొంతమంది సూది మందు వ్రాయమని కాళ్ళు గడ్డం పుచ్చుకొని బ్రతిమాలేవారు. అవసరం లేదు మాత్రలు వేసుకోమ్మా అంటే వినరు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది వ్రాద్దు అని ప్రాణాలు తోడేసేవారు. మరికొంతమందికి అరకుమంది పిచ్చి. వారి పరిభాషలో సీసా మందు, ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఏమైనా వ్రాయని. సీసా మందు, ముఖ్యంగా ఎర్రమందు వ్రాస్తేనే గాని తృప్తిపడేవారు కాదు. 3-4 కేసుల దాకా అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అడ్మిట్ చేయడానికి అసిస్టెంట్ని కానీ చీఫ్ని కానీ అడగాలా అని సిస్టర్ని అడిగాను. అక్కర్లేదు, అవసరముంటే చేసేయమంది. కానీ మీ వార్డులో బెడ్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవటం మంచిది. ఎమర్జెన్సీ కోసం కొన్ని బెడ్లు ఉంచుకోవటం మంచిది. రేపు ఉదయం 8 గంటల వరకు అడ్మిట్ అయ్యే ప్రతి మెడికల్ కేసు మీ వార్డుకే వస్తుంది అన్నది. బెల్ నొక్కి వార్డు బాయ్ రాగానే వెళ్ళి ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయో చూసిరమ్మని కబురు చేశాను. ఒక 10 నిమిషాల్లో వార్డు బాయ్ వచ్చి 10 బెడ్స్ దాకా ఖాళీగా ఉన్నాయన్న వార్త చెప్పాడు. ఎండాకాలమేమో చుట్టూ కమ్మివేసిన అంతమంది ఆడవాళ్ళ మధ్య ఊపిరాటం లేదు. బీపీ, కఫ్ చేతికి కట్టడం, టెంపరేచర్ చూడటం మొదలైన పనులన్నీ సిస్టర్ చకచకా చేస్తోంది. ప్రతి వాళ్ళు బాధలున్నాయని చెప్పుకుంటున్నా చెప్పుకోదగ్గ కేసులు 5-6 కంటే ఎక్కువ లేవు. 2 హార్ట్ కేసులు, పెరిఫరల్ న్యూరైటిస్ 1, నెఫ్రైటిస్ 1, సిరోసిస్ ఆఫ్ ది లివర్ 1, మరో కేసు డయాగ్నోసిస్ ఇతమిద్దమని తేలలేదు. ప్లూరసీ కావచ్చుననిపించింది. ఇవన్నీ అడ్మిట్ చేశాను. 10:30 ప్రాంతంలో మేలు ఓపీ నుండి జగన్నాథం, అసిస్టెంట్ డాక్టర్ రామదాసు వచ్చారు. చీఫ్ వార్డుకి వెళ్ళిపోయాడుట. అరే పాపం ఒక్కడూ బాధపడుతున్నాడే ఇంతమందితో, మేము కూడా సాయం చేస్తాం ఉండండి అని వాళ్ళిద్దరూ చెరో కుర్చీలో కూర్చుని చకచక కేసులు చూడటం మొదలుపెట్టారు. క్యూ గబగబా జరిగిపోతుంది. మగవాళ్ళ వైపు అట్టే రద్దీ ఉండదు. చీఫ్ అక్కడే కూర్చుంటారు. సాధారణంగా 10:30 లోపలి జనం ఖాళీ అయిపోతారు. అసిస్టెంట్ రామదాసుని చూస్తే నాకు మొదటి నుంచి గిట్టదు. నల్లగా, పొట్టిగా, జిడ్డు కారుతూ ఉంటాడు. నవ్వుతే నల్లటి ముఖంలో తెల్లటి పళ్ళు వికారంగా మెరిసి ఎదుటి వాళ్ళని ఎద్దేవా చేసినట్లుంటాయి. నా విద్యార్థి దశలో ఓ సందర్భంలో జవాబు కొంచెం తప్పు చెప్పేసరికి అతను ప్రదర్శించిన వికారమైన నవ్వు, ఎద్దేవా చేసి మాట్లాడిన పద్ధతి గుర్తొచ్చినప్పుడల్లా ఒళ్ళంతా దహించిపోతూ ఉంటుంది. అతని వార్డులోనే పనిచేయటం వల్ల 2-3 సార్లు చిన్న చిన్న వాగ్యుద్ధాలు కూడా జరిగాయి. అసలు అతను సైకిల్ త్రొక్కే పద్ధతి, హైస్కూల్ కుర్రాడిలా పెడల్స్ రయ్యరేమని ఊపేస్తూ వేగంగా పోయే అతని వాలకము చెడ్డ చీకాకుగా ఉండేవి నాకు. ఒకసారి చీకట్లో ఆర్ట్ కాలేజీ పక్క నుండి నడిచి వస్తున్నాను. నా వెనక నుంచి వచ్చి నన్ను దాటుకుంటూ సైకిల్ మీద స్పీడ్గా వెళ్ళిపోతున్న డాక్టర్ రామదాసు కనిపించాడు. ఇంతలో ఎదురుగా ఓ పోలీసు కానిస్టేబుల్ వస్తున్నాడు. డాక్టర్ రామదాసు సైకిల్కు లైట్ లేదు. పోలీసును చూడగానే గబుక్కున సైకిల్ దిగిపోయి ఏమీ తెలియని నంగనాచిలా అటూ ఇటూ నడుస్తూ అడుగులు వేసి కానిస్టేబుల్ దాటిపోగానే మళ్ళీ ఒక్క ఉదుటున సైకిల్ ఎక్కి రయ్యమని సాగిపోయాడు. సామాన్య పోలీసు కానిస్టేబుల్ ముందు ఎండి డాక్టర్ గారు. ఈ సంఘటన చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. ఇంకా 5-6 పేషెంట్లు ఉండగా ఇంక మేము వార్డుకి పెడతాం కానీ మీరు పని పూర్తి చేసుకుని వచ్చేయండి అని వారిద్దరూ లేచి చక్కా వెళ్ళిపోయారు. తర్వాత మరో 2 పేషెంట్లను పంపించేశాను. ఇంతలో నమస్కారం డాక్టర్ అంది ఓ మధురమైన గొంతు వినయంగా. తల ఎత్తి చూశాను. 18 ఏళ్ల అమ్మాయి, పసుపు రంగు చీర ధరించి కాటుకు పెట్టుకున్న సోగకళ్ళతో అందంగా అమాయకంగా ఉంది. ఓపీ చీటీ అందిస్తూ అమాయకంగా నవ్వింది. ఓపీ చీటీ మీద నా కళ్ళకు కే తేజోమయి అని కనిపించింది. ఏమిటమ్మా అన్నాను అప్రయత్నంగా.
తరచూ అరచేతుల్లో చెమటలు పోస్తున్నాయండి. ఎప్పుడూ తడిగానే ఉంటాయండి చేతులు. తర్వాత ఇక్కడేదో చిన్న వాపులా లేచిందండి అంటూ చేత్తో వక్షస్థలం దగ్గర చేయి పెట్టి ఎడమవైపు చూపించింది. సిస్టర్, వీరిని లోపలికి తీసుకువెళ్ళండి, ఎగ్జామిన్ చేయాలి అన్నాను. నేను లేచి లోపలికి వెళ్ళేసరికి సిస్టర్ ఆమెను బల్ల మీద పడుకోబెట్టింది. ఎక్కడమ్మా వాపు అని అడిగాను. ఆమె పమిట పక్కకు తొలగించి జాకెట్ గుండీ ఓడదీసి లోపల చూపించింది. చిన్న వాపు ఉన్నమాట నిజమే. పరీక్ష చేసి చూసిన మీదట దానికంత ప్రాముఖ్యం ఇవ్వదగినదిగా నాకు కనిపించలేదు. కాకతాళీయంగా ఆమె కంఠం వైపు నా దృష్టి మరలేసరికి ఏదో అనుమానం తోచి లేచి కూర్చోబెట్టి మెడ దగ్గర పాల్పేట్ చేసి చూశాను. చేతికి గ్లాండ్స్ తగిలాయి. ట్యూబర్క్యులర్ గ్లాండ్స్ కాదు కదా అనుకుంటూ, దగ్గు వస్తుందా, జ్వరం వస్తుందా, వస్తే సాయంత్రం వేళలో ఎక్కువవుతూ ఉంటుందా మొదలైన ప్రశ్నలు అడిగి దిగి యువతలకు రమ్మని ఓపీ చీటీ మీద టీసీ, డీసీ, ఈఎస్ఆర్ మొదలైన రక్తపు పరీక్షలు చేయించుకుని శుక్రవారం నాడు మళ్ళీ రమ్మని చెప్పాను. నమస్కారం అండి, సెలవు అని వినయంగా చేతులు జోడించి వెళ్ళిపోయింది. తరువాత 5 నిమిషాల్లో మిగతా పేషెంట్లని పంపించేసి హడావిడి పడుతూ లేచి నిల్చుని, వస్తాను సిస్టర్, పునర్దర్శనం మళ్ళీ ఓపీ రోజునే, అంటే శుక్రవారం నాడు అని కదలబోయాను. సిస్టర్ మృదువుగా నవ్వి, అలాగా, అంత తేలిగ్గా తప్పించుకుందాం అనుకున్నారేం, మధ్యాహ్నం రిపీట్ ఓపీకి రారేమిటి అంది కళ్ళు గమ్మత్తుగా ఎగరేసి. రిపీట్ ఓపీ వివరాలు నిజంగా నాకు తెలియవు. అదేమిటి? మధ్యాహ్నం వచ్చి ఏం చేయాలి? పాత చీట్ల వాళ్ళందరూ విరుచుకుపడతారు. స్లిప్స్ మీద సైన్ చేసి మందులు రిపీట్ చేసి పంపించాలి. 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందా భాగవతం. సరే అయితే తప్పేదేముంది అని గుమ్మం దాటి బయటకు వచ్చి హాల్ కూడా దాటి వసారాలోకి వచ్చాను. సిస్టర్ నా వెనుకనే నడిచి వచ్చింది, వదిలిపెట్టకుండా. అవును గాని ఈ వార్త విన్నారా అని అడిగింది యథాలాపంగా అడిగినట్లు. ఏమిటా వార్త? తల తిప్పి బ్లాక్ బోర్డు వంక చూడండి ఒకసారి. తల త్రిప్పి చూసేసరికి గోడకు తగిలించి ఉన్న బ్లాక్ బోర్డు మీద మెడికల్ అన్న హెడ్డింగ్ కింద చాక్పీస్తో డిఏపి డాక్టర్ ఎస్ మధురరావు అన్న అక్షరాలు కనిపించాయి. నా గుండె గుభేలమంది. ఏమిటి, ఇవాళ డ్యూటీ నాదా? మొదటి రోజునే డ్యూటీ ఏమిటి? నాకేం తెలుస్తుంది అన్నాను. తెలియకపోయినా చేయాల్సిందే. ఈ మొదటి రోజు అనేది ఎవరికో ఒకరికి తగలక తప్పదు కదా. మీరు అయినారు. నాకు ఇంటిమేట్ చేయకుండా ఎలా వేశారు డ్యూటీ? ఎందుకు ఇంటిమేట్ చేయరు? కాకపోతే అధికార వర్గాల పరాకు వల్ల కాస్త ఆలస్యమై ఉంటుంది. అదిగో కాగితం పుచ్చుకుని బంట్రోతు వస్తున్నాడు చూడండి, బహుశా మీకోసమే అయి ఉంటుంది. ఆమె చెప్పింది నిజమే. ఆఫీస్ ప్యూన్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి వార్డుకి వెడితే డ్యూటీ హౌస్ సర్జన్ గారు ఇంకా ఓపీ నుంచి రాలేదన్నారు. డాక్టర్ మధు. అతని మాట పూర్తి కాకముందే అదిగో వారే డ్యూటీ డాక్టర్ గారు అని నా వంక చూపించింది. అతను నా దగ్గరకు వచ్చి కాగితం అందించాక చదువుకొని నా పేరు ఎదురుగా సంతకం పెట్టి సిస్టర్కు మరోసారి చెప్పి వార్డు వైపు దారి తీశాను. మా వార్డుకు నేను వెళ్ళేసరికి సిస్టర్తో, స్టాఫ్స్తో, ప్రక్క బెడ్ మీద ఉన్న పేషెంట్లతో ఊసులాడుకుంటున్న పేషెంట్లతో, బాధతో ఆర్తనాదాలు చేస్తున్న పేషెంట్లతో, సిస్టర్స్ రాకూడదని హెచ్చరిస్తున్న, బ్రతిమాలో బలవంతంగానో లోపలికి తోసుకువస్తున్న బంధువులతో హడావిడిగా ఉంది వాతావరణం. నేను లోపలికి వెళ్ళి 1 నిమిషం ఏమి చేయడానికి తోచక తటపటాయిస్తూ నిలబడ్డాను. ఒక రకం కొత్తదనం, సంకోచం నన్ను ఆక్రమించి కాళ్ల బంధాలు వేశాయి. అంతలో నా దగ్గరకు ఓ సిస్టర్ చెమటలు కారుతున్న ముఖంతో గబగబా వచ్చి, ఈ వార్డు హౌస్ సర్జన్ మీరేనా అంది. అవునన్నాను. ఇంతసేపటికైందా మీకు తీరిక ఓపీ నుండి? సరే త్వరగా రండి, అక్కడో పేషెంట్ కండిషన్ బాగాలేదు అంటూ చకచకా నడవసాగింది. కండిషన్ బాగోలేదు. ఈ మాటల్ని మననం చేసుకుంటూ అదురుతున్న గుండెతో ఆమెను వెన్నంటాను. సిస్టర్ నన్ను ఒక బెడ్ దగ్గరకు తీసుకువెళ్ళి, ఇదిగో చూచి త్వరగా ఏదో ఒకటి చేయండి, ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయింది. ఆ బెడ్ మీద పడుకుని ఉన్న పేషెంట్ ఓ 20-22 ఏళ్ల స్త్రీ. బక్కచిక్కి శిల్యావశిష్టంగా ఉంది. స్పృహలో ఉన్నట్లు లేదు. కళ్ళు మూతలు పడి ఉండగా వక్షస్థలం ఆయాసంతో ఎగిరెగిరి పడుతోంది. స్టెథోస్కోప్ తగిలించుకుని డయాఫ్రమ్ ఆమె గుండెపై పెట్టానో లేదో బూజ్ బూజ్ మన్న మర్మర్ చెవులను అదరగొట్టింది. అసలు బీట్స్ వినబడటం లేదు. లబ్ డబ్ అనే శబ్దాలు రెండింటినీ బూజ్మంటున్న మర్మరే ఆక్రమించి వేసింది. మైట్రల్ స్టినోసిన్ విత్ రిగర్జిటేషన్ అనుకున్నాను. చేతికి 4 వేల లివర్ తగిలింది. కంఠం మీద రక్తనాళాలు ఉబ్బి ఉన్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ కేస్. ఈలోపు సిస్టర్ వచ్చింది.
ఆక్సిజన్ పెట్టండి, గ్లూకోజ్ డ్రిప్ స్టార్ట్ చేయాలి. అందులో ఒక యాంపుల్ డిగాక్సిన్ కూడా కలపండి. ఈ లోపల కోరామిన్ ఇంజెక్షన్ తీసుకురండి. నేను ఆక్సిజన్ పెట్టి ఈలోగా సెలైన్ సెట్ రెడీ వేస్తాను అంది. ఇంజెక్షన్ తీసుకురమ్మని అడిగే హక్కు మాకు లేదు కాబోలు అనుకుంటూ డ్రగ్స్ ఉండే రూమ్కేసి నడిచాను. అక్కడ టేబుల్ ముందు కూర్చుని ఫైల్స్ చూసుకుంటున్న స్టాఫ్ ఏం కావాలి డాక్టర్ అని అడిగింది మర్యాదగానే. చెప్పాను. మీరు ఈ వార్డుకి పోస్ట్ అయిన హౌస్ సర్జనా? అవునన్నాను. టేబుల్ సొరుగులోంచి తాళం చెవులు తీసి ఇచ్చి, అదిగో ఆ బీరువాలో ఎమర్జెన్సీ అని వ్రాసి ఉన్న ట్రేలో ఉంటుంది, తీసుకోండి. తర్వాత మీ ప్రిస్క్రిప్షన్ బుక్లో నోట్ చేయండి అంది. నేను బీరువా తెరిచి స్టెరిలైజర్లోంచి సిరంజి తీసుకుని లోడ్ చేసి, అక్కడెక్కడ స్పిరిట్ కనబడక స్టాఫ్ స్పిరిట్ ఎక్కడ ఉందో చెబుతారా అని అడిగాను. స్పిరిటా అని స్టాఫ్ నవ్వి, కాటన్ స్టెరిలైజర్లోని హాట్ వాటర్లో ముంచి అదే స్వాబ్ కింద వాడండి అంది. అదేమిటి స్పిరిట్ ఉండదా అని ఆశ్చర్యంగా అడిగాను. ఎందుకుండదు, కానీ ఇన్ని 100 మందికి ఇంజెక్షన్ వాడటానికి మాత్రం ఉండదు. కొన్ని ముఖ్యమైన వాటికే స్పిరిట్ వాడతాము. ముందు ముందు అన్నీ మీకే తెలుస్తాయిలేండి. 1-2 రోజులంతా కొత్తగా ఉంటుంది. తర్వాత మీరే మాకు నేర్పుతారు అంది స్టాఫ్ మళ్ళీ నవ్వుతూ. నేను నవ్వి సిరంజి తీసుకుని రూము బయటకు వచ్చి నా పేషెంట్ దగ్గరికి నడిచాను. ఈ లోపల సిస్టర్ ఆక్సిజన్ పెట్టేసింది. లోపలికి వెళ్ళి సెలైన్ స్టాండ్ ఆయాతో పట్టించుకు వచ్చి సెట్ కూడా తీసుకువచ్చింది. నేను ఆమె చేతిలోని సిరంజి తీసుకుని ముందుకు వంగుతుండగా, మీరిస్తారా, నన్ను ఇవ్వమంటారా అంది. ఎందుచేతనో ఆమె మాటల్లో మృదుత్వం, మార్దవం లేక కటుత్వం ఉన్నట్లు అనిపించింది నాకు. ఎందుచేత అన్నాను. కొత్తగా వచ్చారు కదా, అనుభవం లేదేమోనని అంది నిర్లక్ష్యంగా. నేను నవ్వి, పర్వాలేదండి, ప్రయత్నిస్తాను. నేను ఫెయిల్ అయితే మీరే స్టార్ట్ చేద్దురు గాని అన్నాను. ఆ సమయంలో వెనకటి సంఘటన నా స్మృతిపథంలో మెదిలింది. నేను 3rd ఇయర్లోకి కొత్తగా వచ్చిన రోజుల్లో హాస్టల్లో ఖాళీ లేక బయట గదిలో ఉంటున్నాను. ఒకరోజు మధ్యాహ్నం ఇంటివారు అమ్మాయి నా గదికి వచ్చి, మీ దగ్గర సిరంజి ఉన్నదా అని అడిగింది. ఉన్నది అని జవాబు చెప్పాను, పర్యవసానంగా ఆలోచించకుండా. మా అమ్మకు డిశ్చార్జ్ ఓవర్గా అవుతోంది. మా ఫ్యామిలీ డాక్టర్ ఊళ్ళో లేరు. మందు మా ఇంట్లోనే ఉంది. వచ్చి ఇంజెక్షన్ ఇవ్వండి. నా గుండెల్లో రాయి పడింది. నా తొట్రుపాటు పైకి కనిపించకుండా బయటకు బింకంగా, అలాగే సిరంజి స్టెరిలైజ్ చేసి తీసుకొస్తాను అన్నాను. త్వరగా రండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇహ నా అవస్థ ఏం చెప్పను. ఎనాటమీ, ఫిజియాలజీ పాస్ అయిన కొత్తల్లో చాలామంది విద్యార్థులు అప్పుడే డాక్టర్లమైపోయామని ఛాతీలు ముందుకు విరుస్తారు. తిరుపతికి పోయొచ్చేవారు, సూట్లు కుట్టించేవాళ్ళు, స్కూటర్లు కొనేవాళ్ళు కోకొల్లలు. ఆ ఉత్సాహంలో నేను కూడా స్టెథోస్కోపు మొదలైన వాటితో పాటు ఇంజెక్షన్ సిరంజి కూడా కొనేశాను. అయితే వాటిని ఇంతవరకు ఉపయోగించిన పాపాన పోలేదు, అంత అవసరమూ రాలేదు. ఇప్పుడు ఇంకా తప్పని పరిస్థితి వచ్చింది. కాసేపు గదిలో అటు ఇటు పచార్లు చేసి చివరికో యోచన వచ్చి అద్దం ముందు నిలబడి సిరంజి చేతిలో పట్టుకుని నా భుజం క్రిందుగా డెల్టాయిడ్ కండరంలో కాస్త గుచ్చుకుని చూసుకుని, కుడి చేత్తో సిరంజి పట్టుకున్న భంగిమ సరిగ్గా ఉందా లేదా, చూసిన వారికి ఎబ్బెట్టుగా కనిపించదు కదా అని ప్రాక్టీస్ చేస్తుండగా ఆ హడావిడిలో సూది లోతుగానే దిగబడి అబ్బా అనిపించింది. ఆ తర్వాత సిరంజి స్టెరిలైజ్ చేసి ఇంటివారి పోర్షన్లోకి వెళ్ళి ఇంటి ఆవిడకు ధైర్యంగా ఇంజెక్షన్ చేసేశాను. చేసిన మందేమిటో కూడా తెలియదు. ముఖం మాత్రం అనుభవం ఉన్నవాడిలా మహా గంభీరంగా పెట్టాను. సాయంత్రానికి ఇంటివారమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు ఇంజెక్షన్ చేసిన చోట అమ్మకి ఇంత లావు వాచిందండి, వచ్చి చూడండి అంది. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పదండి చూద్దాం అని బింకం ప్రదర్శిస్తూ ఆమె వెనకాలే వెళ్ళాను. నిజమే ఆమె చెప్పింది. చేసిన చోట కదుములా కట్టి ఇంత లావు వాచి ఉంది. నేను ముట్టుకుని అటు నొక్కి ఇటు నొక్కి ఇంతేనా అన్నట్లు తేలిగ్గా, అబ్బే ఇదేం పర్వాలేదండి, ఎందుచేతనో మందు సరిగ్గా అబ్జార్బ్ అవ్వక అలా వాపు తేలింది. వేడినీళ్ళు కాపడం పెడితే అదే తగ్గిపోతుంది. అయినా నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడూ ఇలా అవ్వలేదు. ఆ మాటకొస్తే నాకెప్పుడైనా జ్వరం వస్తే నా ఇంజెక్షన్ నేనే చేసుకుంటూ ఉంటాను అన్నాను. ఇంటివారమ్మాయి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఈయన వంటి మీద ఈయనే సూదెలా గుచ్చుకుంటాడు చెప్పమా అన్న భావం, ప్రశంస కనపడ్డాయి ఆమె చూపుల్లో. బహుశా ఒకటై ఉంటుందండి. ఇంజెక్షన్ చేశాక గట్టిగా రుద్దలేదు మీరు, అందువల్ల గడ్డగట్టి ఉంటుంది అన్నది బయటకు వచ్చాక. నాకు ఆసరా దొరికినట్లయి, అవునవును మర్చిపోయినట్లున్నాను, అది కూడా ఓ కారణమై ఉండవచ్చు అన్నాను, నన్ను అపార్థం చేసుకున్నందుకు కొద్దిగా సంతోషిస్తూ. ఆ రాత్రంతా అలజడితో నాకు నిద్రలేదు. మరునాడు ఇంటి ఆవిడ వాపు తగ్గిందని చెప్పేదాకా నాకు మనశ్శాంతి లేదు.
తర్వాత నా అల్పత్వానికి నేనే ఒక విధమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయ్యి ఈ లోటు నాలో ఉందనుకున్నాను. నా గది ఊడ్చే పని మనిషికి నీకు ఒంట్లో బాగోలేదని చెప్పి 10-15 ఇంజెక్షన్లు పొడిచి మందులు అవి కూడా నేనే కొని ఆ తర్వాత దాని భర్తను కూడా బలహీనంగా ఉన్నాడు చూడండి అని తీసుకువస్తే అతని మీద రక్తనాళంలోకి ఇవ్వటం కూడా ప్రాక్టీస్ చేసి ఇంట్రావీనస్ కూడా నేర్చుకున్నాను. తర్వాత అవసరం ఉన్నప్పుడు ఇరుగు పొరుగు రావటం, నేను పొడుస్తూ ఉండటం పరిపాటైపోయింది. అదంతా గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ వెయిన్లోకి సిరింజి గుర్చాను. మొదటి ప్రయత్నంలోనే కృతకృత్యుని కాగలిగి సిరింజిలోకి రక్తం త్రోసుకు వచ్చింది. అప్పుడు సూది మొదట్లో చెయ్యి నొక్కిపట్టి ఉంచి సూది నుంచి సిరింజి విడదీసి గ్లూకోజ్ ఫ్లో అవుతున్న ట్యూబ్ సూదికి కనెక్ట్ చేశాను. సిస్టర్ దానిపై ప్లాస్టర్ వేసి అంటించింది. ఎందుచేతనో ఈ సిస్టర్ కొంచెం నిర్లక్ష్యంగా అహంభావంగా ఉన్నట్లు కనిపించింది. తర్వాత ఎన్నో సందర్భాలలో సెలైన్ పెట్టలేక సతమతమవుతుంటే వెళ్ళి సాయం చేస్తూ ఉండేవాడిని. ఒకసారి కేసులు ఏమేమి ఉన్నాయో చూసుకుందాం అనుకుంటుండగా వార్డులో చిన్న కలకలం చెలరేగింది. చీఫ్ వస్తున్నారు అన్న కంఠాలు వినిపించాయి. వార్డుకు చీఫ్ రౌండ్స్కి వస్తున్నారంటే ప్లాట్ఫారం మీదకు మెయిల్ బండి వస్తున్నంత సందడిగా ఉంటుంది. ఏప్రాన్ వేసుకుని హుందాగా లోపలికి అడుగుపెట్టారు చీఫ్ చక్రపాణి. ఆయన వెనుక అసిస్టెంట్ రామదాసు, జగన్నాథం కూడా అనుసరిస్తూ వచ్చారు. చక్రపాణి గారు చాలా తెలివైన వారని, ఆయనది చాలా చురుకైన మెదడు అని, ఎండి ఫస్ట్ ఛాన్స్లో తెచ్చుకున్నాడని చెప్పుకుంటారు. కానీ ఎందుచేతనో ఆయనంటే నాకు చాలా ఎలర్జీగా ఉండేది. ఆయన ఎత్తుపళ్ళు వగరుస్తూ మాట్లాడే ఆయన పద్ధతి నాకు నచ్చేవి కావు. నేను 3rd ఇయర్ చదువుతున్నప్పుడే ఒకసారి క్లాసులో పాఠం చెబుతూ మధ్యలో చమత్కారంగా ఒక తెలుగు సామెత చెప్పాడు. ఆయన తెలుగు మాట్లాడటం చూసి నేను ఆశ్చర్యపడి, అరే ఈయన తెలుగువాడేనా ఏమిటి, తమిళుడు అనుకుంటున్నానే అన్నాను ప్రక్కవాడితో. సరిగ్గా అదే సమయానికి నేను మాట్లాడటం ఆయన చూశాడు. ఏమిటి మాట్లాడుతున్నావు అని అడిగాడు వెంటనే ఇంగ్లీష్లో. నేను విధిగా లేచి నిల్చున్నాను తల వంచుకొని. కాలేజీలో నిన్న జరిగిన ఎలక్షన్ల గురించా, లేకపోతే కొత్తగా విడుదలైన సినిమా గురించా, ఏం మాట్లాడుతున్నావో చెప్పు అన్నాడు. నా తల కొట్టేసినట్లయింది. సాధారణంగా బాల్యం మొదలుకొని అంతవరకు ఏ టీచరు చేత, లెక్చరర్ చేత మాట పడలేదు. చేసేది లేక మెదలకుండా తల వంచుకొని నిలబడ్డాను. ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడాననుకుంటాడు. 5 నిమిషాల సేపు ఏదో దండకం చదువుతూనే ఉన్నాడు. అందులోని హాస్యాన్ని ఆస్వాదించి ప్రక్క విద్యార్థులు నవ్వుతున్నారు. నా కళ్ళు చీకట్లు కమ్మినట్లయి మాటలు వినబడటం మానేశాయి. అప్పటినుంచి ఆయనంటే నాకు మరీ ఎలర్జీ. మొత్తం మీద చీఫ్ అసిస్టెంట్లలో ఒకరు అంటే నాకు పడని యూనిట్లో నేను పోస్ట్ చేయబడ్డాను. అయినా నాకు చికాకు అనిపించలేదు. ఎందుచేతనో నాకు అలాంటి సంఘటనలంటేనే ఇష్టం. లోపలికి వస్తూనే నా వంక గంభీరంగా చూసి, ఓహో మీరున్నారా ఇక్కడ, కేసులన్నీ చూసారా అన్నాడు. ఇంకా లేదండి. ఏం ఇందాకటి నుంచి ఏం చేస్తున్నారు? ఓపీ నుంచి వచ్చేసరికి ఆలస్యమైంది. ఇంతలో ఓ కేసుకు డ్రిప్ పెట్టాల్సి వచ్చింది. ఆల్ రైట్ కమాన్. స్టాఫ్ ఇంతలో నా చేతిలో ప్రిస్క్రిప్షన్ బుక్ కుక్కి తను ఓ పుస్తకం తీసుకుని అనుసరించసాగింది. ఒక్కొక్క బెడ్ దగ్గర ఆగి పేషెంట్ని పరామర్శ చేసి అవసరమైన చోట పరీక్ష చేస్తున్నాడు. ఓపిక ఉన్న రోగులు కూర్చుని నమస్కారం చేస్తున్నారు. ఓపిక లేని వారు పడుకునే చేతులు జోడిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ చెబుతుంటే నేను గబగబా రాసుకుపోతున్నాను. ఈ కేసుకు పెన్సిలిన్ ఇవాల్టి నుంచి ఆపుచేసి సల్ఫాడిమిడిన్ పెట్టండి. 1 టాబ్లెట్ టీడీఎస్. ఇది సబ్ అక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డెడిన్. క్రిస్టిలిన్ పెన్సిలిన్ 10 lakhs ఉదయం సాయంత్రము మీరు వచ్చి ఇస్తూ ఉండాలి. ఈ కేసుకు ఒకరోజు లివర్ ఎక్స్ట్రాక్ట్, ఒకరోజు బి కాంప్లెక్స్ ఇస్తూ ఉండాలి. ఈ అమ్మాయికి రేపు ఉదయం బ్లడ్ యూరియాకి బ్లడ్ పంపించాలి. ఈమె ఎవరు, కొత్తగా అడ్మిట్ అయిన కేసా? రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించండి. యూరిన్, షుగర్, ఆల్బ్యూమిన్, పస్ సెల్స్ అన్నీ మీరే స్వయంగా చూడాలి. సిఎస్ఎఫ్ రిపోర్ట్కి పంపించండి. కేసు షీట్లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయే. పోస్టింగ్ మారుతుందనేసరికి చివరి వారంలో కేసు పూర్తి చేయాలి. 2 రోజుల్లో అప్ టు డేట్గా ఉండాలి. ఈవిడ వాంతులవుతున్నాయంటోంది. ఇది హార్ట్ కేసు. ఇవాల్టి నుంచి డిగాక్సిన్ ఆపుచేయండి. ఎందుకు ఆపమన్నాను డిగాక్స్? ప్రశ్న అనుకోకుండా టక్కుమని వచ్చింది. మామూలు ధోరణిలో చెప్పుకుపోతున్నాడు అనుకున్నాను కానీ అది ప్రశ్న అనుకోలేదు. మరుక్షణంలో స్ఫురించి వెంటనే తేరుకొని వాంతులు డిగాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ అందుకని అని నసిగాను. దట్స్ గుడ్. అరే ఈవిడ పరిస్థితి బాగోలేదే అంటూ నేను డ్రిప్ పెట్టిన కేసు దగ్గర ఆగి ఆమెను జాగ్రత్తగా పరీక్ష చేశాక ఏమిచ్చారు అని అడిగారు. నా జవాబు విని
కోరోమిన్ అవసరం లేదండి. ఇచ్చినందువల్ల నష్టమేమీ లేదనుకోండి. కండిషన్ ఏమీ బాగులేదు. ఈ రాత్రి లోపల కొలాప్స్ అయ్యేటట్లుగా ఉంది అంటుంటే ఆయన ముఖంలో విచార రేఖలు గోచరించాయి. ఆల్ రైట్, జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటూ ముందుకు కదిలాడు. రౌండ్స్ అయిపోయాయి. చీఫ్, అసిస్టెంట్లు వెళ్ళిపోయాక జగన్నాథం గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి వచ్చి, చూడు మధుభాయ్, ఓ సాయం చేసి పెట్టాలి అన్నాడు ప్రాధేయపడుతున్న భంగిమ పెట్టి. ఏమిటి? నిన్న నువ్వు రాలేదు కదూ, నీ వార్డు పనంతా నేనే చేయాల్సి వచ్చింది. ఇవాళ ఒంట్లో ఓపిక లేదు భాయ్. రిపీట్ ఓపీకి వచ్చే పరిస్థితుల్లో లేను. నీకెలాగో డ్యూటీ తప్పదు కాబట్టి కాస్త సాయం పట్టేయ్. అలాగే. థ్యాంక్ యూ అంటూ స్టెథోస్కోప్ ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. టైం చూసుకుంటే 1:30 అయింది. ఇహ ఈ పూట భోజనానికి వెళ్ళి వచ్చే ప్రసక్తి లేదు. ఇంతవరకు వార్డులో ఇంజెక్షన్లు ఇవ్వటమే మొదలుపెట్టలేదు. బయటికి వెళ్ళి కాఫీ తాగి వద్దామని బయలుదేరాను. డ్యూటీ ఉన్నవారు పెందలకడనే ఇంటికి వెళ్ళి రావచ్చునని తర్వాత ఎప్పుడో తెలిసింది. కానీ తర్వాత నేనెప్పుడు పెందలకడనే వెళ్ళిపోవాలని ప్రయత్నించలేదు. అసలు నా హౌస్ సర్జన్ పీరియడ్లో టైమును గురించి నేనెప్పుడూ ఆలోచించినట్లు గుర్తులేదు. కాఫీ తాగి వార్డులోకి వచ్చి ఇంజెక్షన్లు పూర్తి చేసుకునేసరికి మరో గంట పట్టింది. డ్రిప్ పెట్టిన కేసు అలాగే ఉంది. ఆమె తరఫు బంధువులు కూడా ఎవరూ కనిపించలేదు. తర్వాత ఓ కేసు షీట్ తీసుకుని పూర్తి చేసేసరికి దాదాపు 3 అయింది. ఇహ రిపీట్ ఓపీకి వెళ్ళే టైం అయిందని బయటకు వచ్చాను. ఓపీ దగ్గర జనాన్ని చూసేసరికి గుండె బేజారైపోయింది. ఆడవాళ్ళు ఎన్ని 100 మందో ఉన్నట్లు కిక్కిరిసి ఉన్నారు. మగవాళ్ళు ఓ 30-40 మంది మాత్రం ఉన్నట్లు కనిపించారు. రండి అని చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించింది ఓపీ సిస్టర్ లోపలికి అడుగు పెడుతుంటే. నేను నవ్వి వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. జనంలో అలజడి బయలుదేరింది. గుమ్మం దగ్గర ఆయా నిలబడి ఓ తలుపు మూసి గదమాయిస్తూ జనాన్ని అదుపులో ఉంచుతోంది. సిస్టర్ బల్లకు పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చుంది. సారీ డాక్టర్, మీ ముందు కూర్చుంటున్నాను అంటూ. మళ్ళీ తనే, చూడండి డాక్టర్, ఈ స్లిప్స్ మీద మీరు సంతకాలు పెడుతూ ఉండండి. నేను రిపీట్ చేసి పంపివేస్తూ ఉంటాను. ఇదిగో ఈ పుస్తకంలో మనం ఓపీ చీట్ల నెంబర్లు నోట్ చేసుకోవాలి అంది ఓ పుస్తకం చూపిస్తూ. కొన్ని హాస్పిటల్స్ హౌస్ సర్జన్ సంతకం పనికిరాదనుకుంటాను. అసిస్టెంట్లే సైన్ చేసి రెడీగా ఉంచితే హౌస్ సర్జన్లు ఉపయోగిస్తుంటారు అన్నాను. ఇక్కడ ఇదివరకు అంతే, కానీ ఆ పద్ధతి వల్ల అసిస్టెంట్లకు పని ఎక్కువైపోతుందని మీకు పవర్స్ ఇచ్చేశారు. అయితే దీనివల్ల మరో నష్టం వచ్చి పడింది. తమకు కావలసిన మందులు రాసేసుకుని సంతకాలు పెట్టుకుని ఇళ్లకు పట్టుకుపోతున్నారు హౌస్ సర్జన్లు. ఎక్కడ లేని మందులు వీళ్ళకే సరిపోవటం లేదు అంది సిస్టర్ నవ్వుతూ. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆ విషయం తెలుసు నాకు. అందుకని ఏమీ మాట్లాడలేదు. ఇంకా పంపమంటారా అమ్మగారు అని అడుగుతోంది ఆయా గుమ్మం దగ్గర నుంచి. 1 నిమిషం అంటూ ఓ సిస్టర్ లోపలికి అడుగుపెట్టి, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, నేను మేలు ఓపీ సిస్టర్ని. అక్కడి హౌస్ సర్జన్ గారు రాలేదు. సైడ్ స్లిప్స్ ఇస్తే నేను మేనేజ్ చేస్తాను అంది నా దగ్గరకు వచ్చి బల్ల మీద వేలుతో రాస్తూ. అవునవును, అతను రానని చెప్పాడు, నేనే మర్చిపోయాను అంటూ ఓ గుప్పెడు సంతకం చేసిన స్లిప్స్ తీసి ఆమెకు అందించి, ఇవి అయిపోయాక మళ్ళీ రండి అని చెప్పాను. థ్యాంక్ యూ డాక్టర్ అని వెళ్ళిపోయింది. ఆమె పేరేమిటి అన్నాను. అమ్మా ఆశ, మనిషిని చూడగానే పేరు తెలుసుకోవాలనిపించిందా? చెప్పను అంది ఊరిస్తున్నట్టు. నేనేం మాట్లాడలేదు. అనవసరపు చనువు ప్రదర్శించాననిపించింది. తల వంచుకుని మాట్లాడకుండా సంతకాలు పెడుతున్నాను. ఆయా ఆడవాళ్ళని లోపలికి విడిచింది. ఇహ వాళ్ళు దురాక్రమణ మొదలుపెట్టారు. గబగబా సంతకాలు చేసి ఓ రాసి తయారు చేసి సిస్టర్ పని తగ్గించడానికి నేను కూడా కొంతమందికి వ్రాసి పంపించేస్తున్నాను. మనసులో ఇంకేమో ఆలోచనలున్నాయి. ఊరికినే చూసి వ్రాసివేయటమేగా, మెదడు ఉపయోగించవలసిన పని లేకపోతుంది. హఠాత్తుగా మాట్లాడటం ఆపేశారే అంది సిస్టర్ నా వంక చూడకుండానే చీటీ వ్రాస్తూ మెల్లిగా. పని చేస్తున్నాంగా. మహాలావు, ఇంతోటి పనికి మాట్లాడడం ఆపేయాలా ఏమిటి? కబుర్లు చెప్పండి. ఏం కబుర్లు చెప్పను? ఎందుకనిపించింది మీకు అమ్మాయి పేరు తెలుసుకోవాలని? ఓ సదా, దాని గురించి సీరియస్గా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ఈఎన్టీ ప్రాక్టికల్స్ రోజున నా సీటు దగ్గర అమ్మాయి నిలబడి లైట్ ఫోకస్ చేస్తోంది. అటు ఇటు చూసి మెల్లగా డయాగ్నసిస్ కూడా చెప్పేసింది. ఈఎన్టీ పరీక్షలై 8 నెలలకు పైన అయిపోయింది. ఆమెకు తెలిసి ఉండదు, కానీ నేను గుర్తుపట్టాను. అదా, మొత్తానికి భలేవారే. ఆ అమ్మాయి పేరు లలిత, నాలాగే 2nd ఇయర్. మేమిద్దరం ఒకటే బ్యాచి అంది. 2 నిమిషాలు మౌనంగా గడిచాయి. చేతులు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. పేషెంట్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్ళిపోతున్నారు.
గుమ్మం దగ్గర నుంచి ఆయా అరుపులు గదమాయింపులు వినబడుతున్నాయి. మరి నా పేరు అడగలేదే? నేను మీకు పరీక్షల్లో సాయం చేయలేదనా? అలా అని కాదు, మీ పేరు నాకు ముందే తెలుసుగా. అన్ని అబద్ధాలు ఎలా తెలుస్తుంది? చెప్పండి చూద్దాం పోనీ. ఇంత చిన్న విషయం కనుక్కోలేననుకున్నారా? నళిని. ఆమె కన్నుల ఆశ్చర్యంతో మరింత విప్పారితాలయ్యాయి. గడుసువాళ్లేనే ఏమోననుకున్నాను. ఎలా తెలుసుకున్నారు? ఎలానేమిటి? మీ నీలనేత్రాలు చెప్పాయి. అబ్బా, చాలా మాటలు వచ్చాయి. బడాయిలు మాని నిజం చెప్పండి. పొద్దుట నా టెక్స్ట్ బుక్ మీద చూశారు కదూ? నేను నవ్వుతూ తల ఊపాను. భలేవారే అని ఊరుకుంది. నేను కొంచెం ఆగి పని చూసుకుంటూనే, మీరు సెకండ్ ఇయర్ అన్నారు కదా, ఏ ఏటికి ఆ ఏడు తేడా ఏమిటి అని అడిగాను. మీకు నిజంగానే తెలియదా? ఓహో, ఎప్పుడు శ్రద్ధగా గమనించేవాణ్ణి కాదు. ఇక్కడ భుజం కింద ఆకుపచ్చని పట్టీలు చూసారా? అవి ఎన్నుంటే అన్నో ఏడని సూచిస్తాయి. నేను 2వ ఏడు కాబట్టి 2 ఉన్నాయన్నమాట. 3వ ఏడు కూడా అయిపోయాక 6 నెలలు గైనిక్, యాంటీనేటాల్ డిపార్ట్మెంట్స్లో పనిచేయాలి. అప్పుడు 3 పట్టీలు పోయి వేరే ఇంకొకటి వస్తుంది. అది పాస్ అయితే స్టాఫ్ అవుతాము. యూనిఫారం కొద్దిగా మారి తల మీద ఈ కిరీటం లాంటిది చూసారా? అది ఇంకో రకంగా తయారవుతుంది అన్నది సాధ్యమైనంత వరకు విశదీకరిస్తూ. నేను అంటున్నాను. అలాగే ఏవో కబుర్లు చెప్పుకుంటూ పేషెంట్స్ని 5 పూర్తి చేసేసాము. ఈలోగా మేలు ఓపీ సిస్టర్ వచ్చి మరో బొత్తు చీట్లు పట్టుకు వెళ్ళింది. నేనింక వార్డుకి వెళ్తాను, అక్కడ కేసులు ఎలా ఉన్నాయో చూద్దాం, లేవబోతున్నాను. ఆమె నన్ను వారిస్తూ, ఉండండి కాఫీ తాగి వెళ్దురుగాని అంటూ లేచి గోడను ఆనుకుని ఉన్న బీరువా దగ్గరకు వెళ్ళి తలుపు తెరిచి అందులోంచి ఫ్లాస్కు 3 గాజు గ్లాసులు బయటకు తీసింది. కాఫీ ఎప్పుడు తెప్పించారు? తెప్పించాంగా మీకోసం అని ఆయాని పిలిచి మేలు ఓపి సిస్టర్ని తీసుకురమ్మని కబురు చేసింది. ఆమె కూడా వచ్చాక 3 గ్లాసుల్లోనూ కాఫీ పోసాక ముగ్గురం తీసుకున్నాం. మా డాక్టర్ గారు చాలా మంచివారు అంది నళిని సిస్టర్ మధ్యలో. అలాగా, అప్పుడే నీకెలా తెలిసింది ఆయన మంచితనం? తెలిసిందిలే, నేను కనిపెట్టేశాగా. మీ డాక్టర్ ఒట్టి నాలిముచ్చు. అవునే, పొద్దున సిస్టర్ బీపీ కట్టు, టెంపరేచర్ తీ అంటూ అథారిటీ చేస్తున్నాడు. 2-3 సార్లు చూసి ఓసారి చెప్పేస్తాను. ఏం చెబుతావేం? నీ డ్యూటీ నువ్వు చేయవద్దా? చేయాల్సిందే, కానీ ఇవాళగాక నిన్న పాస్ అయిన హౌస్ సర్జన్ కదా, అప్పుడే పెద్ద డాక్టర్ అయిపోయినట్లు అథారిటీ చలాయిస్తే ఎలా? ఒక్కొక్కరి మాట ఒక్కో రకంగా ఉంటుంది. సరిపెట్టుకుని పని చేసుకుపోవాలి కానీ అందరితోనూ దెబ్బలాడతామా ఏమిటి? చాలే చెప్పొచ్చావు. నీకున్నంత ఓర్పు నాకు లేదు. లేకపోతే నష్టం నీకే. నాకు ఈ సంభాషణ రుచించలేదు. అక్కడి నుంచి ఎలా లేచి వెళ్ళిపోదామా అని చూస్తున్నాను. ఇంతలో ఓ ఆయా చేతిలో చిన్న పుస్తకం పట్టుకువచ్చి, ఇక్కడ డ్యూటీ హౌస్ సర్జన్ గారు ఉన్నారా అమ్మా అని అడుగుతుంది గుమ్మం దగ్గర నిలబడి. మీకు తాకీదు వచ్చింది, వెళ్ళండి అంది నళిని సిస్టర్ తన సంభాషణ ఆపి. మేమో ఈ రోజంతా ఇలానే వస్తుంటాయి మీకు. ఇదిగో వీరే, ఇలా తీసుకురా ఆయా. ఆయా చేతిలోంచి పుస్తకం తీసుకుని చూశాను. పీడియాట్రిక్ వార్డు నుంచి వచ్చింది మెమో. ఓ 3 ఏళ్ల పిల్లవాడికి జ్వరం ఎక్కువగా ఉండి ఫిట్స్లా వస్తున్నాయట. వచ్చి అవసరమైంది చేయమని అక్కడ ఉండే శ్యామల అనే నర్సు వ్రాసింది. ఆ పుస్తకం మీద సంతకం పెట్టి వస్తున్నానని చెప్పి అక్కడి సిస్టర్స్కి చెప్పి వెనకనే బయలుదేరాను. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.